12వ వచనం. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ప్రియ తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. తండ్రి, సహోదరి సుశీలమ్మ మీ దాసుని ప్రేమించి వారికి ఇచ్చిన సంతానమును బట్టి మీకు స్తోత్రాలు. కుమార్తెలు బట్టి మీకు వందనాలు. నా తండ్రి, కుమారుడు వినయను బట్టి మీకు స్తోత్రాలు. బిడ్డ దివ్య కొరకై స్తోత్రాలు. నా తండ్రి, వారిని జతపరిచినటువంటి దినం మొదలుకొని ఇప్పటి వరకు వారిని మీరు మర్చిపోలేదు అని వారు చెప్తున్నారు. కీర్తనకారుడు మమ్మల్ని హెచ్చరించినారు. అదే ప్రకారంగా నీ బిడ్డలు చెప్తున్నారు, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. ఎందుకు అనగా ఆయన మమ్మల్ని ఆశీర్వదించినాడు. నా తండ్రి, వారు వ్యక్తిగతంగా వేరువేరుగా ఉన్నారు. మీ సొంత సమయంలో వారిని మీరు వారిని మీరు జతపరిచినారు. వారు జతపరిచినటువంటి జతను మొదలుకొని ఇప్పటి వరకు వారిని మీరు కాపాడినారు, మర్చిపోలేదు. వారిని జతపరచడమే ఆశీర్వాదం. వారిని మీరు రక్షించుకున్నారు, అదే వారికి ఆశీర్వాదం. ఇవన్నీ వారికి సౌకర్యాలు ఏర్పాటు చేసినారు. మందిరములో అపోస్తల బోధ, సహవాసము, రొట్టెలుట, ప్రార్థన చేయుట, ఇవన్నీ ఇచ్చినారు. ఆయన మమ్మల్ని ఆశీర్వదించినాడు. కాబట్టి ఈ ప్రకారంగా వారు వందనస్తులుగా మీ సన్నిధిలో ఉండటానికి ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కనుక దేవుడు సుశీలమ్మను, బ్రదర్ నాన్నగారి పేరు మల్లేష్ కనుక మల్లేష్ను వారి గర్భాన్ని దేవుడు దీవించినాడు. కూతుర్లను ఇచ్చినాడు, కుమారుని కూడా ఇచ్చినాడు. కుమారునికి బిడ్డ దివ్యను కూడా ఇచ్చినాడు. కాబట్టి వారు వేరువేరుగా ఉండకుండా వారిని ఒకటి చేసినటువంటి దినం మొదలుకొని ఈనాటి వరకు మరి మర్చిపోకుండా కాపాడుతున్నాడు. ఆయన రాకడ ఆలస్యమైతే భూమి మీద ఉన్నంత మట్టుకు వారు దీవెనకరంగానే ఉంటారు. వారికి ఇచ్చినటువంటి రక్షణ, వారికి ఇచ్చినటువంటి దైవ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కనుక మమ్మను మర్చిపోలేదు అని అన్నాడు. మరి మర్చిపోలేదు మంచిదే, కానీ మరి వీరు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే 103వ కీర్తన మొదటి 2 వచనాలు. కీర్తనలు 103 1-2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. కనుక ఎందుకు సన్నిధించాలి అంటే తర్వాత నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ఎవరైనా ఉన్నారా ఆ మాట చెప్పడానికి? మాట వల్లిస్తాము కానీ ఆయన చేసిన ఉపకారములో ఫలాని విషయంలో నాకు ఈ ఉపకారం చేసినాడు, ఫలాని విషయంలో నాకు ఈ ఉపకారం చేసినావు, ఫలాని టైంలో నాకు ఇది చేసినావు అని ఒక్కొక్కటి వర్ణించుకుంటగా చెప్పేటువంటి వారు ఎవరన్నా ఉంటే ఎంతో మంచిదేమో. మాట వరుసకు చదువుతాము కానీ కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా గర్వపడొద్దు. నేను చెప్తాను ఒక్కొక్కటి వర్ణించుకుంటా. నేను ఫలాని వ్యక్తిని, అయితే నన్ను ఈ ప్రకారంగా చేసినావు, నేను ఇలాంటి వ్యక్తిని, నాకు ఇట్లా చేసినావు, నాకు ఇచ్చిన రక్షణ, నాకు ఇచ్చిన మీ దాసురాలు, నాకు ఇచ్చినటువంటి పిల్లలు, నాకు ఇచ్చిన పరిచర్య, నాకు ఇచ్చిన అన్నిటి కొరకు నేను దేవునికి వందనాలు చెప్తాను. ఆయన చేసిన ఉపకారములో మనమందరం అపకారం చేసేటువంటి వారు, దేవుడు మాత్రమే ఉపకారం చేసేటువంటి వాడు. ఒక్కొక్కటి మర్చిపోకుండా ఆయనకు వందనాలు చెప్తే ఆయన సంతోషపడతాడు. నేను చేసినటువంటి మరి వాటికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు అని దేవుడు సంతోషపడతాడు. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోవద్దని అంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా ఉదయమున లేచి
ఒంటరి సమయంలో దేవుణ్ణి ఈ ప్రకారంగా స్తుతించేది మనకు అవసరం గనుక ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. మనం ఉన్నోళ్ళవే కొద్ది మంది మనకు ఇదో మీరు ఇటు రండి, పిల్లలు ఇక్కడ రండి, ముందుకు రండి, ముందుకు రండి రా బాబు, రండి ముందుకు రండి, దగ్గరికి రండి, దగ్గరికి రండి, దగ్గరికి రండి, రండి దగ్గరికి రండి, కూర్చో, దగ్గరికి రండి. అమ్మ మీరు కూడా వినాలి, మీరు కూడా వినాలి. కనుక ఆయనకు చేసిన ఉపకారంలో ఏమంటారు, దేన్ని కూడా మర్చిపోవద్దు అని అంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలరా, మానవుడు మర్చిపోతాడు, కానీ మీరు లైట్ ఒకటి పెట్టాల్సిందే. కనుక మనం మర్చిపోతాం, కానీ దేవుడు మర్చిపోడు. అందుకొరకే ఏమంటాడు, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. అయ్యో నీ అన్యాయం బంగారం గాను, నా మాట మీరు వినట్లేదు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మన పట్ల నమ్మదగినటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక మనం మర్చిపోతాం, ఎన్నోసార్లు మనం మర్చిపోయేటువంటి వారం, కానీ మన దేవుడు మర్చిపోడు. 44 యెషయా గ్రంథము 21, యెషయా గ్రంథం 21, 44, 21 చదవండి త్వరగా. యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకొనుము, వీటిని జ్ఞాపకం చేసుకో. నీవు నా సేవకుడవు, నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించి తిని, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు. నీవు అమ్మా మీరు ఇట్రండి, ఇట్రండి మా తల్లు ఇట్రండి. ఎందుకంటే ఇక్కడ లైట్, ఇక్కడ కూడా లైట్ బాగానే ఉంది. రండి మా అమ్మ. ఎప్పుడు కూర్చున్నా మందిరంలో కూర్చున్నట్టే కూర్చోవాలి. చాలా మంచి వాళ్ళు. ఇప్పుడు చదవయ్యా. యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకొనుము, వీటిని జ్ఞాపకం చేసుకో. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు నీవు నా సేవకుడవై ఉన్నావు. నీవు నా సేవకుడవై ఉన్నావు. నేను నిన్ను మర్చిపోజాలను. చూసారా, నేను మర్చిపోను. కనుక నేను నిన్ను మర్చిపోను, ఎప్పటికి మర్చిపోను. ఎఫ్రాయిమా ఇశ్రాయేలు కాదు, ఇంకో దగ్గర నేను ఎట్లు మర్చిపోయేదను అని అంటాడు. కనుక నేను నిన్ను మర్చిపోను. కనుక ఎందుకు, నా పోలికలన్నీ నీ ముఖములు కనపడుతున్నాయి కనుక నిన్ను మర్చిపోను. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ప్రకారంగా 49 యెషయా గ్రంథము 15, 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా. గట్టిగా చదువు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా. మరుస్తుందా? వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరువను. కనుక నేను నిన్ను మరువను. కనుక 50వ కీర్తన 22వ వచనం. 50వ కీర్తన 22వ వచనం. దేవుణ్ణి మరచువారలారా దీన్ని యోచించుకోను. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును. కనుక తప్పించు వాడెవడును లేకపోతే మీరు నన్ను మర్చిపోతురా. కనుక నేను కూడా మిమ్మల్ని మీకు ఒకటి చేస్తా, ఒకసారి యోచించుకో అని అన్నాడు. కనుక మనము మర్చిపోకూడదు. మనము మరి ఏం చేయాలి? మర్చిపోకుండా ఏం చేయాలి? రండి, ఏం చేయాలో చూస్తాం. నెహెమ్యా
10వ అధ్యాయం ఇదో కూర్చో. ఓహో, నేను ముగించేంత మటుకు కలిస్తే మాత్రం మంచిగా ఉండదు. చదవండి. నెహెమ్యా గ్రంథం 10:39. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగ సేవ చేయు యాజకులను ద్వారా పాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్టములకు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాము. అది ఆ చివరి భాగం మనకు అవసరం. మా దేవుని మందిరమును విడిచిపెట్టాం అంటే ప్రేమిస్తున్నారని దాని భావం. మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టమంటున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ముందు మందిరాన్ని ప్రేమించాలి. 27వ కీర్తన 4వ వచనం. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగితేని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమందు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. అదే మనకు అవసరం. జీవిత కాలమంతా నేను దేవుని మందిరంలో ఉంటాను. ఆ పాప తిరుగుతుంది, మీరేమి అనదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని మందిరాన్ని ప్రేమించేది అవసరం. మందిరాన్ని ప్రేమించడం వల్ల మనకెంతో ఆశీర్వాదం. 26వ కీర్తన 8వ వచనం. 26వ కీర్తన 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమను కనుక నేను ప్రేమిస్తున్నానంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకో దగ్గర ఏమంటాడు? నీ ఇంటిని గురించినటువంటి ఆసక్తులను భక్షిస్తున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళాలి అనేటువంటి ఆశ 84వ కీర్తన 1-2 అంటాడు. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణ చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకును నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది అంటాడు. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని మందిరాన్ని ప్రేమిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. 134 కీర్తన 3వ వచనం. 134:3. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సీయోనులో నుండి అది దేవుని మందిరాన్ని ప్రేమించిన ఇదో పిల్లలు చంగలమ్మా మాట్లాడితే దెబ్బలు తింటారు. మరి నువ్వు ఇక్కడున్నావు, ఆమె అక్కడున్నావు. ఇంకా ఇదో ఈ సాకులన్నీ చెప్పకు, నువ్వు సరిగుండు. దేవుని మందిరాన్ని ప్రేమించిన కారణాన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఎవరిని ప్రేమించాలి? అయ్యా, దేవుని ప్రేమించాలి. ఎవరి పనుల మీద వారే ఉన్నారు. దేన్ని ప్రేమించాలి? దేవుని మందిరాన్ని ప్రేమించాలి. తర్వాత ఎవరిని ప్రేమించాలి అంటే రండి, 40వ కీర్తన 8వ వచనం. 40వ కీర్తన 8వ వచనం. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. చూసారా? ఒకటి, అమ్మా పెద్దమ్మ కూర్చో, పైన కూర్చో. నువ్వు పైన కూర్చో కానీ అందరు కదిలించబోకు. ఒకటి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. రెండవది, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ఇప్పుడు చదువుతాలి, మళ్ళీ చదువు.
నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. చూసారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేది సంతోషం. ఏమిటి దేవుని చిత్తం? చదవండి. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. చూసారా, ధర్మశాస్త్రము ఆంతర్యములో ఉన్నది, హృదయములో ఉన్నది. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని. కాబట్టి దేవుని యొక్క వాక్యము, దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాం, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాం. అది అంతరంగములో ఉన్నది కనుక మనం చెప్పకుండా ఉండలేము, పాడకుండా ఉండలేము. కనుక అంతరంగములో ఉన్నది. ఎందుకు? కొత్త నిబంధనలు ఏమంటాడు? హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. కనుక హృదయంలో దేవుని వాక్యం ఉన్న కారణాన మరి మహాసమాజంలో ఆయన నీతి సువార్తను ప్రకటించేటువంటి వారుగా ఉన్నారు. మహాసమాజములో నిన్ను గూర్చి పాడుతాను, నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారి మధ్యలో నా మొక్కుబళ్ళు చెల్లిస్తానంటాడు మహాసమాజములో. కనుక ఈ ప్రకారంగా అంటాడు. 19వ వచనం, 19 కీర్తన 10వ వచనం, 19వ కీర్తన 10వ వచనం. అవి బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను, బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారం కంటేను కోరదగినవి. అది కోరదగినది. ఏంటిదమ్మా? అమ్మా, ఏది బంగారం కంటే కోరదగింది? బట్టల భోజనమా? దేవుని వాక్యము బంగారము కంటే, మేలిమి బంగారము కంటే కోరదగింది అంటాడు. కనుక దేవుని వాక్యాన్ని బంగారానికి పోల్చినాడు. అంటే అన్నిటికంటే బంగారమే శ్రేష్టమైంది అని మనకు తెలుసు. అన్నిటికంటే విలువైంది బంగారం అని తెలుసు. మనకు అర్థమయ్యే భాషలో దేవుని వాక్యము బంగారం కాదు, ఈ రూపకం కూడా మనం పోల్చలేం. అంత విలువైనటువంటిది దేవుని వాక్యం. కనుక దేవుని వాక్యము తక్కడంత బంగారం ఉన్నా మనల్ని బ్రతికించదు. కానీ దేవుని వాక్యం వింటే బ్రతుకుతాం, దేవుని వాక్యం వింటే బ్రతుకుతాం. గనక ఈ ఇహ సంబంధమైనటువంటి సంపదలన్నీ తాత్కాలికమైనటువంటి. దేవుని వాక్యం వింటే ఏమంటాడు? మృతులు దేవుని కుమారుని శబ్దం వినుకడియ వచ్చి ఉన్నది, అది ఇప్పుడే వచ్చిందంటాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవ గలవాడు అంటాడు. ఆయన మాటలు వింటే మనం ఎల్లప్పటికీ బ్రతుకుతాం, ఈ లోకంలో బ్రతుకుతాం. ఈ లోకాన్ని వదిలి, శరీరాన్ని వదిలిన తర్వాత నిత్యము దేవుని రాజ్యంలో మనం బ్రతుకుతాం. కనుక ఆ దేవుని రాజ్యంలో ఇలాంటి కరెంట్లు ఉండవు, ఇలాంటి బిల్డింగులు ఉండవు, ఏది ఉండదు. ప్రభు అయినటువంటి దేవుడే వారి మీద ప్రకాశిస్తాడు. కాబట్టి ఆ దేవుని రాజ్యంలో మనము ఆ ప్రకారంగా ఉంటాం. ఇక్కడ మెడకేసుకున్నటువంటి బంగారము అక్కడెక్కడ ఉంటుందంట? కాళ్ళ కింద ఉంటుందంట. అవి బంగారు వీధులు అంటాడు. బంగారు వీధులలో మనం తిరుగుతాం. పాపము నడకలు నడిచినటువంటి ఈ పాపిష్టి పాదాలు యేసయ్య క్షమించి ఆయన కడిగిన కారణాన బంగారు వీధులలో మనం తిరుగుతామంట. కనుక దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. కనుక మరి తెల్లవారుజామునే చక్కటి పాటలు వస్తూ ఉంటాయి, దేవుని పాటలు, దేవుని స్తుతించేటువంటి పాటలు. గనక పిట్టలు పీసు అని అంటాయి, అంతే మనకు తెలుసు. అయితే బైబిల్లో చెప్తున్నాయంటే వాటి భాషలు దేవుని స్తుతిస్తున్నాయంట. అన్ని పక్షులు, సముద్రములో ఉన్న జలచరాలు, కొండలు, పర్వతములు ప్రతిది కూడా ఉదయకాలమున దేవుని స్తుతిస్తాయని దేవుని వాక్యములో ఉంది. గనక దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని మనము ప్రేమించాలి. 20వ వచనం మన్నించండి, 119:11. 119:11. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు కనుక వాక్యాన్ని ప్రేమించిన కారణాన, వాక్యాన్ని మన మనసులో ఉంచుకున్న కారణాన తప్పు చేయకుండా కాపాడబడతాం. తప్పు చేయటానికి మనం పోతే వాక్యం మన మనసులో ఉంచుకున్నాం కనుక మనకు అడ్డుపడుతుంది.
అలాంటి పనులు చేయకూడదు. అలాంటి పనులు చేయకూడదు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని వాక్యము అద్భుత రీతిగా సహాయం చేస్తూ ఉంటాడు. ఏదైనా పని చేయబోతే అడ్డగిస్తూ ఉంటాడు. ఎవరు చెప్పినా వినరు, కానీ దేవుడు మాట్లాడితే మరి ఆగిపోతారు. తర్వాత రండి 16వ కీర్తన 3వ వచనం. 16వ కీర్తన 3వ వచనం. నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. భక్తులంటే చాలా ఇష్టం. దేవుని భక్తులంటే దైవ భయం కలిగి దైవాన్ని ఆరాధన చేసేవారు, దైవం కొరకై బ్రతికేటువంటి వారు, వారే భక్తులు. ఊరికే కోతి తండాలు పెట్టేటువంటి వారు కాదు భక్తులు. భక్తులంటే భయం నొంది పాపము చెయ్యకుడు అని అంటాడు. భక్తి అంటే ఏమంటాడు? యోబు భయభక్తులు కలిగి ఏం చేసిండంట? చెడుతరాన్ని విసర్జించిండంట. ఇంకో దగ్గర అంటాడు భయభక్తులు కలిగి చెడుతనమును అసహ్యించుకుంటారంట. విసర్జించేది వేరు, అసహ్యించుకునేది వేరు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ భయభక్తులంటే ఆ ప్రకారం చెడును అసహ్యించుకుంటారు, చెడును విసర్జిస్తూ ఉంటారు. కనుక ఎందుకు దేవుని దగ్గర ఏం లేదంట? చెడునకు నీ యొద్ద చోట్లేదు. ఆయన దగ్గర లేనటువంటిది ఆయన భక్తుల దగ్గర ఎందుకు ఉండాలి? కనుక ఆయన వాక్యము వింటే ఈ ప్రకారంగా ఉంటాం. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. భక్తులు కలుసుకొని ఏం మాట్లాడుకుంటారు? భక్తిహీనుల గురించి, భక్తిహీనుల గురించి నా పెదవులు ఎత్తను అంటాడు. భక్తిహీనుల గురించి జ్ఞాపకం చేసుకుంటే 100 గ్రేవ్ దొరుకుతుంది. భక్తి లేనటువంటి మాటలే దొరుకుతాయి. కానీ భక్తులు కలుసుకుంటే మలాకి 3:16 ఏమంటాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఒకరితోనొకరు మాట్లాడుకుంటే యెహోవా చెవియొగ్గి ఆలకించడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు దేవుని గురించే మాట్లాడుకుంటారు, దేవుని భక్తుల గురించే మాట్లాడుకుంటారు. దేవుని భక్తులు ఫలాని వాక్యం చెప్పినారని మాట్లాడుకుంటారు. ఆ భక్తుడు ఎంత మంచిగా ఉన్నాడని మాట్లాడుకుంటారు. భక్తిహీనుడి గురించి ఏం మాట్లాడుకుంటాం? భక్తిహీనుడు ఏం చేస్తాడు? పాపాలు చేస్తాడు, తప్పులు చేస్తాడు. తప్పుల గురించి మాట్లాడుకుంటే దాంట్లో మనకు ఒరిగి పడేది ఏమి లేదు, మన మనసు పాడైపోతుంది. అయితే భక్తుల గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. అందుకే అన్నాడు కదా, నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం, భక్తులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వాళ్ళే నాకు ఇష్టం, అలాంటి వారే నాకు కావాలి అని అన్నాడు. తర్వాత సామెతలు 16:7. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునట్లు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. కనుక ఇప్పుడు మత్తయి సువార్తలో ప్రభు అన్నాడు, మరి శత్రువులను ప్రేమించాలన్నాడు, శత్రువులను ప్రేమించాలన్నాడు. ఒకవేళ చేతులు ఎత్తండి అని అంటే ఎత్తగలరా? నాకెవరైతే శత్రువులు ఉన్నారో నేను వాళ్ళని ప్రేమిస్తాను. కనుక ఎలాంటి శత్రువు అయినా ప్రేమించేటువంటి మనసు మనకు కలిగి ఉంటే మంచిది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఒకరి ప్రవర్తన యెహోవాకు ఇంపుగా ఉంటే శత్రువులను సహా మిత్రులుగా చేస్తాడు. మన ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉంటే శత్రువులు మనకు మిత్రులైపోతారు. మనందరికీ తెలుసు, యాకోబు ఏశావులు శత్రువుల మిత్రులా? యాకోబు ఏశావులు శత్రువుల మిత్రులా? అమ్మా, శత్రువులు. ఎందుకు? ఏశావుకు రావలసిన ఆశీర్వాదం అంతా తీసుకున్నాడు. యాకోబు తీసుకున్న కారణాన ఏశావు ఏమన్నాడు? అయితే నాన్నగారు దగ్గర పడుతుండు, అప్పటికి వాడిని దొరికించుకుని చంపుతాని ప్రయత్నం కలిగిండు ఏశావు.
మా అన్న నన్ను ఎట్లయినా చంపేటట్టు ఉన్నాడని పారిపోయి మేనమామ దగ్గర ఉన్నాడు. ఒక టైం వచ్చింది, దేవుడు అన్నాడు, ఒరే యాకోబా నువ్వు ఇంటికి వెళ్ళరా అన్నాడు. ఇంటికి వెళ్ళమనంటే ఇంటికి వెళ్ళేటువంటి టైంలో యాకోబు దగ్గర ఉన్నటువంటి పనివారు అన్నారు, అయ్యా యాకోబు గారు 400 మందితో వస్తున్నాడు మీ అన్నగారు అన్నాడు. అప్పుడు భయపడ్డాడు. పలానా టైంలో మా అన్నను మోసం చేసిన, ఆశీర్వాదం తీసుకున్నా, అన్నం పెట్టినా ఆశీర్వాదం తీసుకున్నా, కనుక మాంసం పెట్టి పెత్తనం తీసుకున్నా, చిక్కుడుకాయలు పెట్టి కనుక ఇలాగా మోసం చేసిన అప్పుడు వాడు నన్ను చంపుతానన్నాడు. ఇప్పుడు 400 మందితో వస్తున్నాడు, అయిపోయింది నా కథ అనుకొని పనులను పంపించినాడు, భార్యలను పంపించినాడు, పిల్లల్ని పంపించినాడు. ఇప్పుడు పద్మనారాములో ఒక్కోడు మిగిలిపోయి దేవుని దగ్గర అంటున్నాడు, అయ్యా అని దేవునితో పోట్లాడుతూ ఉన్నాడు. ఒరే నువ్వు నన్ను వదిలిపెట్టరా, తెల్లవారుతుందంటే మీరు నన్ను ఆశీర్వదించకపోతే నేను నిన్ను అంటే ఆయనకున్నటువంటి ఆశీర్వాదము తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదం అని తెలిసిపోయినది. దైవ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కావాలని దేవుని దగ్గర పోరాడినాడు. ఒక్కోడు మిగిలిపోయినాడు, ఒంటరిగా ఉండి దేవునితో పోరాడుతున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఆశీర్వదించి నీ పేరు ఇశ్రాయేలు, దేవుని కుమారుడు ఇశ్రాయేలు అనగానే ఆశీర్వదించబడ్డాడు. ఆ మాట చదవండి ఒకసారి. ఎక్కడ ఉంటుంది? ప్రకటన గ్రంథం కదా, ఆదికాండంలో చదువు. 32వ అధ్యాయం 32వ అధ్యాయం 28 అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకైనా నీవు ఎంత నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాడు. చదువు. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూసి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు పేరు పెట్టింది. కనుక ప్రాణము దక్కిపోయింది. ఇప్పుడు అన్న దగ్గరికి పోతే అన్న తమ్ముడు ఒకరి మీద ఒకరు పడి ఏడ్చుకుంటున్నారు, కౌలుగించుకొని ఏడ్చుకుంటున్నారు. అంటే గమనించండి, దేవుని దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేసినాడో ప్రార్థన చేస్తుంటే ఏమన్నాడు, నన్ను ఓనియమంటే దేవుడు అన్నాడు, రే నీ పేరు చెప్పురా అన్నాడు. పేరు చెప్పు అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పిండు. ఏమని? యాకోబు. నేను మోసగాన్ని, నేను మోసం చేసినాను. అన్నను మోసం చేసిన, మామను మోసం చేసిన, మామను మోసం చేసిన, భార్య కొరకు కొలువు చేసిండు. డబ్బుల కొరకు కొలువు చేస్తారు కానీ భార్యల కొరకు కొలువు చేసినాడు మనోడు ఒక్కడే. గనుక మరి ఒక కొలువు చేసిన కారణాన పెద్దామని ఇస్తే చిన్న మీద మనసున్న కారణాన అదనంగా కొలువు చేశాడు. ఈ ప్రకారంగా చేశాడు. కనుక అంతా మోసమే. అయితే ఎప్పుడైతే తప్పు ఒప్పుకున్నాడో దేవుడు ఆశీర్వదించినాడు. ఎప్పుడైతే ఆశీర్వదించబడ్డాడో శత్రువైనటువంటి ఏశావు యాకోబుకు మిత్రుడైపోయినాడు. ఒకని ప్రవర్తన యెహోవాకు ఇంపుగా ఉన్న యెడల శత్రువులను సహా మిత్రులుగా చేస్తాడు. ఒక వ్యక్తి మనల్ని ప్రేమించాలంటే మనం తగినట్టు ఉంటేనే కానీ అది కుదరదు. ఖమ్మం తిమోతి గారు పెద్ద ఆయన పట్టుకొని ఏదో కోపం వచ్చి తిట్టినటువంటి తిట్టు మళ్ళీ తిట్టకుండా 1 గంట సేపు తిట్టిండంట. మరి అన్న తిట్టు ఎట్లా ప్రయాసపడి నేర్చుకున్నాడో తెలియదు కానీ తిట్టిండంట. తిట్టిన తర్వాత తిమోతి గారు మెదలకుండా కొన్నాడంట. అయిపోయింది. ఆయన కొరకు ప్రార్థన చేసిండంట, దేవా నాకొక తరుణం ఇవ్వు, నేను అతన్ని ప్రేమించడానికి నాకొక తరుణం ఇవ్వండి తండ్రి అని ప్రార్థన చేస్తే మంచి అవకాశం దొరికిందంట. మంచి అవకాశం. మహా ఆకలితో ఉన్నాడంట. అప్పుడు
ఆయనను పిలిచి, తిమోతి గారు ఆయనను పిలిచి రకరకాలుగా తినబెట్టిందంట, రకరకాలుగా భోజనం పెట్టిందంట. ఆయన ఉక్కిరి విక్కిరి అయిపోయిందంట. తినల్లా వదిలిపెట్టాలా, ఏడవల్లా ఏం చేయాలో అర్థం కాలేదంట. ఒక్క మాట కూడా అనలేదంట. నన్ను ఎందుకన్నావు సోదరుడా పలానా టైంలో అని అనలేదు. ప్రార్థన చేసినాడు. ప్రేమించడానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తే టైం వచ్చింది, ప్రేమించినాడు, విపరీతంగా ప్రేమించినాడు. కనుక ఆయన తిమోతి గారి ముఖము తిట్టినైనా చూడటానికి కూడా భయపడ్డాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఆ ప్రకారంగా చేస్తే మంచిదని 32వ కీర్తన 31వ కీర్తన 23వ వచనం 31:23. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. అంటే దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించండి అంటాడు. తర్వాత 42:2 నా ప్రాణము దేవుని కొరకు ఇష్టగుణుచున్నది. అంటే ప్రేమించటానికి. కనుక యెహోవాను ప్రేమించండి. ప్రేమించినటువంటి వ్యక్తి ప్రేమించబడినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ప్రేమించినటువంటి వ్యక్తి ప్రేమించబడేటువంటి వారికి దగ్గరికి వెళ్తాడు. కనుక అక్కడ వారు ఎంతో సమయం గడుపుతూ ఉంటారు. ప్రేమలు కలిగినటువంటి వారు ఎక్కువ మాట్లాడుకునటానికి బాగుంటుంది. అందుకే అన్నాడు, నా ప్రాణము దేవుని కొరకు నేను ఆయనతో గడపాలి, ఆయనతో గడపాలి. మనం ఎట్లా గడుపుతాం? ప్రార్థనలో గడుపుతాం, ఆరాధనలో గడుపుతాం, వాక్యం చదివేటప్పుడు గడుపుతాం. వాక్యము దేవునితో మాట్లాడుతున్నట్టుగా మనం భావిస్తాం. భక్తులు చెప్తున్నారు, వేదాలు చెప్తున్నాయి, శాస్త్రాలు చెప్తున్నాయి. దేవుని వాక్యం చదివితే ఆయనతో మాట్లాడినట్టు. మన వాక్యం చెప్తే అంటారు కదా, దేవుని అతను మాట్లాడినట్టు. కనుక దేవుని వాక్యం చదివితే దేవునితో దేవుని దగ్గర గడిపినట్లు. ప్రార్థన చేస్తున్నాం, ఎవరి దగ్గర ప్రార్థన చేస్తున్నాం? దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామంటే ఆయన దగ్గర మనం గడుపుతున్నాం టైం. ఆరాధన చేస్తున్నాం, ఆయన దగ్గర మనం గడుపుతున్నాం. కనుక దేవుని కొరకు తృష్ణ కొనుస్తున్నది అంటాడు. కనుక దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనిపించాలంటాడు. దేవుడు మానవుడు మాట్లాడుకునటానికి మరి అవకాశం దేవుడు ఇచ్చినాడు. ఆదాము దేవుడు కలిసి మాట్లాడుకునేటోళ్ళు. తప్పు చేసిన కారణాన ఆదామును వెళ్ళగొట్టినాడు. మళ్ళీ తోటలోనికి రాకుండా ఖడ్గ జ్వాలను పెట్టినాడు. ఆ లోపలికి రావాలంటే ఖడ్గానికి బలి కావాలి. మళ్ళీ ఆ ఏదేని తోటకు రావటాను కొరకై, దేవుని సన్నిధిగా రావటాను కొరకై దేవుడే ఆ ఖడ్గానికి ఆహుతి అయినాడు, అనగా చంపివేయబడ్డాడు. జకర్యా గ్రంథములు ఏమంటాడు? నా ఖడ్గమా గొర్రెల కాపరి మీద పడమన్నాడు. ఖడ్గం అంటే ఉగ్రత, ఖడ్గం అంటే తీర్పు, ఖడ్గం అంటే కోపం. మన మీద ఉండవలసిన కోపం, మనకు రావాల్సిన తీర్పు, మన మీద ఉండవలసిందంతా ఆ గొర్రెైనటువంటి యేసుప్రభుల వారి మీద పడింది. ఆయన మన కొరకై చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు. మనం నమ్ముకున్నాం. మనం నమ్ముకొని మరలా మన తండ్రి అయిన దేవుని దగ్గరికి రావటానికి మనకు ధైర్యం ఉంది. ఆయన రక్తమును బట్టి పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి ధైర్యం ఉంది అన్నాను హెబ్రీ పత్రికలో. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ప్రకారంగా దేవుని వాక్యములో ఉంది. 73వ కీర్తన 25వ వచనం. 73వ కీర్తన 25. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? మీరు నాకుండగా లోకములో ఉన్నది నాకేది అక్కర్లేదు. ఏది అక్కర్లేదు, మీరుంటే నాకు చాలు. మనం పాడతాం కదా, మీరుంటే నాకు చాలు యేసయ్యా. గనక పాడటానికి బొచ్చడి పాటలు పాడతాం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజమే, ఆయన ఉంటే చాలు. కనుక ఇక్కడ ఈ దంపతులు దివ్య వినయ్, దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు. మేము అప్పుడప్పుడు మర్చిపోతాం, కానీ ఆయన మాత్రం మర్చిపోలేదు. కనుక ఆయన మమ్మల్ని ఆశీర్వదించినాడు.
గనుక మనం మర్చిపోకూడదు ఆయన మందిరాన్ని ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని ప్రేమించాలి, ఆయన భక్తులను ప్రేమించాలి, ఆయన నామమును శత్రువులను ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఈ ప్రకారంగా ఉంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేస్తాడు.